తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో సత్తెమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే నలిమిల్లె రామకృష్ణారెడ్డి సతీమణి నలిమిల్లె మహాలక్ష్మి కుమారుడు మనోజ్ రెడ్డి వినూత్నంగా విచిత్ర వేషాల్లో భిక్షమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. అయితే భిక్ష తీసుకున్న వారు ఎమ్మెల్యే నలిమిల్లె రామకృష్ణారెడ్డి కుటుంబీకులని తెలిసి అంత ఆసక్తిగా చూశారు. అనంతరం ఎమ్మెల్యే నలిమిల్లె రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులందరూ కలిసి సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. 2 సంవత్సరాలకోసారి కర్రివారి సత్తెమ్మ తల్లి సంబరాలు మహోత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల క్రితం అది జరిగింది, మరలా ఈరోజు జరుగుతూ ఉంది. మరి 3 రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు కార్యక్రమం కత్తెరకొండ అంటారు. అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా భావించి ఒక కొండలో దీపం పెట్టి దాన్ని తల మీద పెట్టుకుని అమ్మవారిని తల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నట్టుగా భావించి ఎవరైనా సంతానం కావలసిన వాళ్ళు ఆ విధంగా చేసినట్టయితే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం. రెండవ రోజు పూజారితో కొరడా దెబ్బలు తినడం. పూజారితో కొరడా దెబ్బలు తింటే ఏదైతే పాపాలు చేశారో ఆ సర్వపాపాలు హరించుకుపోయి వారికి సిరి సంపదలు కలుగుతాయి, వారిని కోరిన కోరికలు తీరుస్తారు ఆ సత్తెమ్మ అమ్మవారు అనే నమ్మకంతో ఆ కార్యక్రమం చేస్తారు. 3వ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తీర్థం జరుగుతుంది. పెద్ద ఎత్తున జరిగే ఈ విశిష్టమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక విశిష్టతను సంతరించుకుంది. ఇవన్నీ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడం కోసం గ్రామాల్లో మనందరం ఉమ్మడిగా ఉండి మన ఒక సంస్కృతిని మనం నిలబెట్టుకునే దిశగా మన ప్రాచీనులు ఇవన్నీ నిర్వహించారు. దానికి నిర్వచనంగా ఇవాళ కొప్పవరం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.